బోరింగ్ ఉన్నావు, అసలు మ్యాటర్ లేదు నీలో అని. లోపల ఏం లేదు. ఆ టైం రూమ్ కట్టుకోవాలన్నా ఫుడ్ తినాలన్నా డబ్బులు లేకుండే. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, అవును సార్. అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా. మనచుకో. నువ్వు నటడం ఏంటిరా? ట్రాన్స్ కదా. నీ పరీక్షలో లాస్ట్ టైం చూసారా? చూశాను సార్. చూసారు కదా. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? మేము చాలా గట్టిగా స్లాప్ చేశాడు, దానివల్ల నాది ఇయర్ డ్రమ్ పగిలిపోయింది. Eventually, that person also got a slap on his face because he was doing his masters and I went as a judge to his hall. ఒక పేపర్. నిజంగా పిల్లల్ని పెంచే స్థోమత లేని ఎవరైనా సరే పెళ్లి చేసుకోకూడదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు తిని వాళ్ళు బ్రతకొచ్చు కదా అట్లీస్ట్. ఎందుకు అలా చేస్తారు? అది నాకు చాలా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష, ద బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్. యాంకరింగ్ చేస్తుంది ఏంటి అని అంటున్నా. ఇదిగో గ్రీటింగ్ చేశారు. ఆడది కనబడితే చాలు ముందు పోవచ్చు. You know why? అభిజిత్ గారు అన్న పర్సన్ కాదు, ఆయన గేమ్ నచ్చదు అన్న. తప్పంటారా? నో ఇట్స్ నాట్. మరి ఎందుకురా నీకు? నా థాట్ ప్రాసెస్ లో ఒక క్లారిటీ ఉంది, నా మాటలో ఒక ఆనెస్టీ ఉంది, నా హార్ట్ లో ఒక ఫైర్ ఉంది, టోటల్ గా నాలో దమ్ము ఉంది. డౌట్ ఉంది నాలో కాబట్టి. Shalini and this girl. ఝాన్సీ, that's ఝాన్సీ. He's actually a sweet, nice, genuine guy. Yeah. ఈజ్ స్టార్ ఆఫ్ ద షో మ్యాన్. అన్నాడే కదా డ్రాయింగ్ ఇచ్చామన్నాడుతో. She's very confident. ఈ అమ్మాయి మ్యారేజ్ స్టోరీ తప్ప ఏం చెప్పలేదు. The only beauty but no brains later. అసలైన అగ్ని పరీక్ష ఇప్పుడు మొదలవబోతుంది. శాలిని ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. Fantastic, both of you. చెప్పండి. I wanted to tell you something. I love you so much. And the last spot is Gayatri. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. అగ్ని పరీక్ష సీజన్ 2లో మీ జర్నీ ఇంతటితో ఫినిష్ అయిపోయింది. యు ఆల్ ఆర్ డన్. అంటే పడతారు సార్. పాడితే కొట్టండి రా. నాకు అర్థం కాదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి.